ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. హైదరాబాద్ లో చాలా పెట్రోల్ బంకుల దగ్గర జనం క్యూలు కడుతున్నారు. వాస్తవానికి పెట్రోల్ ఇంధన కొరత లేదు, పెట్రోలియం కొరత లేదు అంటూ ఇప్పటికే తెలంగాణకి చెందిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. సో ఇది కేవలం పానిక్ బుకింగ్ అంటూ కొట్టిపారేస్తుంది. సో మనం సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి కొన్ని రీల్స్ అండ్ వీడియోస్ మనం చూస్తున్నాం. అయితే వాటర్ ట్యాంకులు తీసుకెళ్లే దాంట్లో పెట్రోల్ నింపుతున్నారు, అండ్ జగ్గుల్లో, ఇంకా వాటర్ టిన్నుల్లో. సో ఇలాంటి వాటిల్లో పెట్రోల్ డీజిల్ తీసుకెళ్తూ మనం అలాంటి దృశ్యాలు చూసి నిజంగా పానిక్ అవుతున్నాం. సో ఒక్కసారి రాడ్ రియాలిటీకి వస్తే తెలంగాణ డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చేసింది. ఎలాంటి ఇంధన కొరత లేదు. మరొక 20 రోజుల పాటు దేశాన్ని మొత్తానికి, ఇండియా మొత్తానికి సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి. సో మరి ఒక్క విషయంలో ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం. మరి ఎందుకు అక్కడ ఆల్రెడీ 21 డేస్కి సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ఎలాంటి కొరత లేదు, మరి ఎందుకు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి? సో పర్టికులర్గా ఐవీసీఎల్, హెచ్పిసిఎల్, ఈ యొక్క నయారా కావచ్చు అండ్ రిలయన్స్ కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా డీలర్లకి కొంత క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. సో బేసిక్గా కార్పొరేషన్ నుంచి ఆ యొక్క డీలర్స్కి క్రెడిట్ అనేది అప్పుగా ఇవ్వడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. బేసిక్గా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్తోనే వాళ్ళు ఆ డీలర్షిప్ కూడా తీసుకుంటారు. సో మీ దగ్గరలో ఉన్న ఐఓసిఎల్ కావచ్చు, లేకపోతే భారత్ పెట్రోల్ బంక్ కావచ్చు, ఏ పెట్రోల్ బంక్ అయినా వాళ్ళ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర నుంచి వీళ్ళు ఒక డీలర్షిప్ తీసుకుంటారు. ఒకవేళ రేపన్న రోజున మా దగ్గర పెట్రోల్ అయిపోతే, మీరు మా దగ్గర కస్టమర్లు ఒక రోజు రాలేదు అంటే ఆ బంక్లో పెట్రోల్ ఇంకా ఎప్పటికీ ఉండదు. కాబట్టి సో కస్టమర్లు వచ్చే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళేం తిప్పుకుంటారు, మా దగ్గర అయిపోయినా సరే మీరు పంపించండి, సో మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు క్రెడిట్ చేసేస్తాం. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి బేసిక్గా. సో అలాంటి కండిషన్స్ అన్నీ ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఈ యొక్క ఆయిల్ కార్పొరేషన్స్ అన్నీ ఆ యొక్క చైన్ని బ్రేక్ చేశాయి. డబ్బులు ఇస్తేనే పెట్రోల్ పంపిస్తాం మీకు 5,000 లీటర్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీకు ఒక లారీ మీ ఇంటికి రావాలి అంటే, మీ యొక్క బంక్ దగ్గర రావాలి అంటే డీలర్కి పెట్టిన కండిషన్ అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మీ పాత బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెల్లించండి. అవి చెల్లించిన తర్వాతే మేము మా యొక్క లారీలు, పెట్రోల్ లారీలు కావచ్చు, డీజిల్ ట్యాంకర్లు కావచ్చు పంపిస్తామని చెప్పి ఇప్పుడు ఆయిల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా చాలా సిండికేట్గా మారి డీలర్స్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. మరి ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదు, ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఒక పక్క గ్యాస్ సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం, చమురు నౌకలు హార్మోజ్ జలసంధి ద్వారా ఈ యొక్క ఎక్కడ ఒక షిప్ని పేల్చేస్తారో ఇరాన్ వాళ్ళు అని చెప్పి భయపడుతున్నట్టు పాండమిక్ సిచ్యువేషన్ ఇది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అన్ని నౌకలు, దాదాపుగా 10,000 నౌకలు, జస్ట్ ఇమాజిన్ ఒక 1/2 కిలోమీటర్ ఉండే ఒక పెద్ద కంటైనర్స్ వేసుకున్న షిప్లు, అలాంటివి 10,000 కంటైనర్లు, 10,000 షిప్పులు ఇప్పుడు హార్మోజ్ జలసంధితో వెయిట్ చేస్తున్నాయి వాటి యొక్క డెస్టినేషన్స్ కోసం వెళ్ళడం కోసం. ఇలాంటి సందర్భంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం, ఎక్కడ మళ్ళీ ఇప్పటికే వీటి ఎఫెక్ట్ గ్యాస్ మీద పడింది, ఎల్పిజి, ఎల్ఎన్జి అన్నిటి మీద పడింది. మళ్ళీ పెట్రోల్ మీద, డీజిల్ మీద పడితే పొరపాటున మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది సామాన్యులు ఎవరైతే ఉంటారో, అవగాహన లేని వాళ్ళు, ఇప్పుడు మనం ఒక కటింగ్ షాప్కి వెళ్తాం, అబ్బాయిల థింగ్స్ చెప్పుకోవాలంటే కటింగ్ షాప్కి వెళ్తే అక్కడ ఒక చిన్న డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ఒక అంకుల్ కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, ఆ డిస్కషన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఏంటి యుద్ధం అంట కదా, అవును యుద్ధమే. సో వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు ఏదో చెప్తారు, గ్యాస్ ఇక్కడ బుక్ చేసినా రావట్లేదు అని చెప్తారు. వాళ్ళు అదే తీసుకొచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పేస్తారు. ఇలా స్ప్రెడ్డింగ్ అనమాట, పానిక్ బుకింగ్ అవుతుంది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే సిచ్యువేషన్ చూస్తున్నాం మనం. 100 రూపాయల కోసం వచ్చిన ఒక పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన కస్టమర్ 300 రూపాయలు, 400 రూపాయలు అయితే ట్యాంక్ ఫుల్ కూడా చేయించుకున్న సందర్భాలు చూస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల సాధారణం కంటే, తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువగా, యాక్చువల్గా పర్ డేకి తెలుగు రాష్ట్రాలకు 1 లీటర్ సరిపోతుంది అనుకోండి, ఇప్పుడు 3 లీటర్లు కావాల్సి వస్తుంది. ఎందుకు?
ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంచుకుంటున్నారు బళ్ళ ట్యాంకుల్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇటు ఎవరు ఏం చెప్తున్నా సోషల్ మీడియాలో ఏదో వస్తుంది, పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయంట, లేదంటే ఇక పెట్రోల్ దొరకదంట. ఆల్రెడీ మన దగ్గర 21 డేస్కి సరిపడా ఇంధన సరఫరా ఉంది. దానికి ఆల్టర్నేట్గా కేంద్రం ఆలోచిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఇటు ఎల్పిజి కావచ్చు, ఇటు ఎల్ఎన్జి కావచ్చు, ఇలాంటివి సార్ట్అవుట్ అవుతున్నాయి కొంచెం కొంచెం. 20% హోటల్స్కి అండ్ రెస్టారెంట్స్కి ఎల్పిజి కూడా సరఫరా అవుతుంది, 20%. సో మన దగ్గర మరీ అంత పాండమిక్ సిచ్యువేషన్ ఏం లేదు. బేసిక్గా ప్రధాని మోడీ గారు చెప్పింది ఏంటి, ఇది రాజ్యసభలో ఒకటే మాట చెప్పారు, కోవిడ్ తరహా సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయొచ్చేమో ఇన్ కేస్ అన్నారు. దాంట్లో మేబీ ఉంది, మే నాట్ ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇండియా లాక్డౌన్ అయిపోద్దేమో, గ్యాస్ దొరకదేమో, పెట్రోల్ డీజిల్ దొరకవేమో, ఇలాంటి మాటలే మనం ఎక్కువ వింటూ వస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా చాలామంది ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం అండ్ ఈ విజువల్స్ ఫార్వర్డ్ అనేవి వాళ్ళ వ్యూస్ కోసం సర్క్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే 21 రోజులకి సరిపడా ఇంధన వనరులు మన దేశంలో ఉన్నాయి. సో ఇక్కడ ఆయిల్ కార్పొరేషన్స్ చేస్తున్న ఒక ఇలకత మఫ్లియా. సో దానివల్ల ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కడుతున్న పరిస్థితి. ఇక్కడ పానిక్ బుకింగ్ చేసుకోవద్దు, ఎవరో వాటర్ ట్యాంకుల్లో పట్టుకెళ్తున్నారు, ఎవరో వాటర్ టిన్లో పట్టుకెళ్తున్నారు అని మీరు అనుకుంటే ఇక్కడ పొరపాటే. ఎందుకంటే పర్టికులర్గా ఎలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో అంత పానిక్ బుకింగ్ సిచ్యువేషన్ అయితే అసలు లేనే లేదు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. సో చాలా మున్సిపాలిటీస్లో, చాలా పట్టణాల్లో, చాలా నగరాల్లో దేశంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్లో కావచ్చు, అటు తిరుపతిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు. సో పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో పలు పెట్రోల్ బంకుల్లో వాహనాలు పెట్రోల్ కోసం బారులు తీరుతున్నాయి. కొన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర నో స్టాక్ బోర్డులో పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. నో స్టాక్ బోర్డ్ మీన్స్ స్టాక్ లేదు అని కాదు. అక్కడ డీలర్కి, ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి ఒక సప్లై చైన్ లింక్ అనేది డిస్మాకిల్ అయింది అంతే. దట్ మీన్స్ దెర్ ఈస్ నో పెట్రోల్ కాదు, దెర్ ఈజ్ పెట్రోల్ ఫర్ 21 days. నాట్ అట్ ఆల్ ఇష్యూ ఫర్ ఇండియా, దెర్ ఈజ్ నో ఇష్యూ. ఎవరు పానిక్ గురవలసిన అవసరం లేదు. మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి ఒక 100 రూపాయలు ఎలా కొట్టించుకుంటారో అలాగే కొట్టించుకొని బయటకు వచ్చేయండి. సో చాలామంది ఉన్నారు, నేను కూడా రేపు పొద్దున్నే క్యూలో ఉంటా అని చెప్పి పొద్దున్నే తెల్లరగట్టు లేచి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి క్యూలు కట్టడం కాదు. సో మనం టీవీ త్రూగా మళ్ళొకసారి చెప్తున్నా, ఐ రిపీట్, సో పెట్రోల్ విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి పానిక్ గురవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ డోంట్ బి పానిక్. పెట్రోల్ ఉంది, ఇండియా అవసరాలకు సరిపడా మన దగ్గర పెట్రోల్ ఉంది. ఇప్పుడు ఏదైతే హార్మోస్ దగ్గర ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో ఆ కంటైనర్స్ ఇంకొక 21 days రాకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వీ కెన్ సర్వైవ్. వీ హ్యాడ్ దట్ స్టాక్, మన దగ్గర ఆ స్టాక్ ఉంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు చాలా మందిలో. సో తెలుగు రాష్ట్రాల్లో బేసిక్గా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ పర్టికులర్గా పెట్రోల్ బంకులు మూతపడిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లిమిట్స్లోని చాలా పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. సో చాలామంది అనుకుంటున్నారు లేదు పర్టికులర్గా యుద్ధం జరుగుతుంది కాబట్టి షిప్పులు రావట్లేదు కాబట్టి ఆగిపోయింది అనుకుంటున్నారు. సో గ్యాస్ విషయంలో వేరుంటుంది, ఇక్కడ పెట్రోల్ విషయంలో వేరుంటుంది. ఏదైనా సరే చమురే కదా అనుకోవచ్చు, కానీ మనం చమురు డీల్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, రష్యా కావచ్చు, ఇటు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, సో కొన్ని ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటుంది. సో గ్యాస్ అలా స్టాక్ ఉంటుంది కదా. గ్యాస్ అనేది ప్రతి ఇంట్లో ప్రతిరోజు కిచెన్ వెలగాల్సిందే, పొయ్యి మండాల్సిందే. పొయ్యి మండకపోతే ఎలా, బండి స్టార్ట్ చేయకపోయినా పర్లేదు కానీ పొయ్యి మండాలి కదా. సో కాన్సెప్ట్ అది. గ్యాస్ యొక్క వాడకం ఎక్కువగా ఉంటుంది ఇండియాలో, కంపేర్ ఆల్ కంట్రీస్, ఆల్ స్టేట్స్. సో దట్స్ ద రీజన్ వీఆర్ హ్యావింగ్ సమ్ పాండమిక్ హియర్. సో ప్లీజ్ డోంట్ బి పానిక్. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పానిక్ బుకింగ్స్ వల్ల పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు జనం. సో ఇక్కడ పానిక్ పెట్రోల్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే, మాకు పెట్రోల్ దొరకట్లేదు, మాకు డీజిల్ దొరకట్లేదు అని చెప్పి ఆటో వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు ఇష్టారాజ్యంగా. మాదాపూర్ నుంచి
ఇటు బంజారా హిల్స్ రావడానికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. లేదు ఓలా ఊబర్ బుక్ చేసుకుందామంటే అవ్వని పరిస్థితి. జస్ట్ బికాస్ ఆఫ్ సామాన్యులు చేసే మిస్టేక్. పెట్రోల్ బంకుల దగ్గర ఇంతమంది క్యూలు కట్టి, ఇటు కార్లు కావచ్చు, ఇటు బళ్ళు కావచ్చు, ఆటోలు కావచ్చు, చిన్న చిన్న టాటా ఏసీలు కావచ్చు. సో ఇంతమంది అక్కడ ఒక్కసారి క్యూలో నుంచుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. చాలామంది ఏమనుకుంటారంటే వెళ్ళాము, మన పని అయిపోయింది కదా అనుకుంటారు. కానీ మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలామంది కదా. ఆల్రెడీ నువ్వు ఒకరిని చూసే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ దాకా వచ్చావు కదా. ఈవినింగ్ వెళ్ళాల్సినాడు పెట్రోల్ బంక్కి, తెల్లారగట్ట వచ్చి కూర్చున్నావు పొద్దున్నే పెట్రోల్ బంక్ దగ్గర. ఎందుకు కూర్చున్నావు? నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు కాబట్టి. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో దెర్ ఈస్ నో పానిక్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. సో ఎట్టి పరిస్థితుల్లో పానిక్ బుకింగ్స్ని చేయడం వల్ల ఆల్రెడీ ఇటు ఎల్పిజి కావచ్చు, ఎల్ఎన్జి విషయంలో మనం పానిక్ బుకింగ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఒక బండి యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ 2 బండ్లు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ 2 బండ్లు ఉన్నా సరే, ఒక బండ రన్నింగ్లో ఉండి ఇంకొక బండ ఫుల్ ఉన్నా సరే, అయినా సరే బుక్ చేస్తారనమాట. ఏమో యుద్ధం ఏమైపోద్దో, యుద్ధం కంటిన్యూ అయితే మనకి గ్యాస్ వచ్చిద్దో రాదో, పిల్లల పరిస్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఏం వండుకోవాలి. సో ఇలాంటి పానిక్ బుకింగ్స్, వీటి వల్ల జరుగుతున్న ఇలకత మఫ్లీ ఇదంతా.